హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అదిరిపే శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్లు భారీగా అయితే పెంచారు. మరి ఇప్పటివరకు కూడా ఈ నెల అంటున్నారు, ఆ నెల అంటున్నారు, ఇచ్చేది ఉందా లేదా అనేసి అడగడం జరుగుతుంది. అలాగే కొత్త పెన్షన్లు కూడా వస్తాయా రావా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ అయితే క్లారిటీగా అయితే చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూడండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పాత వారికి, కొత్త వారికి, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000 రూపాయలు, డయాలసిస్ వారికి కూడా 4,000 అండి. ఇప్పుడు వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయింది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసే తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులకు రద్దు అవుతున్నాయి. అలాగే ఇక 3 ఎకరాల పంట పొలం ఉన్న, 7 ఎకరాల బీడు భూమున, సదరము ఆధారు ఫేక్ చూపించిన, రేషన్ కార్డు ఫేక్ చూపించిన రద్దు అవుతున్నాయి. అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా ఇలా వెరిఫికేషన్ డబుల్ పెన్షన్స్ తీసుకున్న వారికి రద్దు అవుతున్నాయి. అలాగే 4 వీలరు బిల్డింగ్స్ ఇలా ఉన్నా కూడా రద్దు అవుతుందండి. ఇలా వెరిఫికేషన్ చేయడం వల్ల లేట్ అయిందనేసి సీఎం గారు చెప్పడం జరిగింది. అలాగే ఆర్థిక ఇబ్బందుల వల్ల 1,000 కోట్ల బదులు ఇప్పుడు 2,000 కోట్లు కూడా అదనము భారం అనేది పడుతుందండి. అలా కూడా లేట్ అయిందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడైతే కేబినెట్ మీటింగ్ అసెంబ్లీలో అయితే ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు పెంపు విషయంపై. కొత్త రేషన్ కార్డులు చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్